ఈరోజు మనతో పాటు లోక్సత్తా పార్టీ వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీరు ఇద్దరు ఒకేసారి 2009లో అసెంబ్లీకి వెళ్ళడం జరిగింది. ఆయన బాగా డైనామిక్ మనిషి, కష్టపడే తత్వం అన్నది. ఎన్నో రాజకీయ పార్టీలను ప్రభుత్వాలను చూశారు. అంటే ప్రభుత్వం తెలంగాణలో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు సార్? టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా పెద్ద ఎత్తున సంక్షేమం జరిగింది. కానీ ఇక్కడ 6 గ్యారెంటీలు కూడా అందులోనే పెట్టారు. అది మహాలక్ష్మి పథకం కావచ్చు, గృహజ్యోతి కావచ్చు. కానీ సంవత్సరాలుగా పేదరికం మాత్రం పోవట్లేదు సార్. పోదు. ఇప్పుడు ఇది పేదరికం పోవడం కోసం కాదు తైలాలు. అమలు చేసినవి మాత్రమే లెక్క తీసుకుంటే 6 గ్యారెంటీలు బహుశా 60-65 వేల కోట్ల రూపాయల అదనపు భారం. బేదరికం ఎప్పుడు పోతుంది? చదువు లేకుండా బేదరికం పోతుందా? 2009లో అసెంబ్లీ చాలా స్పెషల్ అని నా అభిప్రాయం సార్. అంటే అప్పుడు మీరు ఫస్ట్ టైం రావడం, అప్పుడే చిరంజీవి గారు ఫస్ట్ టైం రావడం, చాలా మంది కూడా మొట్టమొదటిసారి 2009లో రావడం జరిగింది. ఇప్పుడు 5 ఏళ్ళు ఏమిటంటే తెలంగాణ ఉద్యమం ఉద్ధృతిలో ఉన్నది. అవును సార్, అప్పుడే మొదలైంది. అప్పుడే డిసెంబర్ 9న రాజశేఖర్ గారు పోయారు. ప్రభుత్వం పైన వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు, ప్రజా సమస్యలపై పోరాడుతుంటారు. కానీ ఆ ప్లేస్ కేటీఆర్ హరీష్ రావు తీసుకున్నాడు అనిపిస్తుంది. కేసీఆర్ మౌనంగా ఉన్నారు. ఆయన మౌనం వెనకాల రీజన్? ఒక పార్టీ నిర్వహణలో మరి సీనియర్ నాయకులు ఉన్నారు, సమర్థమైన నాయకులు. ప్రధానికి అగ్ర నాయకులు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇంకో విషయం ముఖ్యమైనది ఏంటంటే మీ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాం. మీరు చాలా మంది ముఖ్యమంత్రులను చూశారు, చాలా మంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశారు. ది బెస్ట్ ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నుంచి అంటే నేను ఎన్నోసార్లు చెప్పాను, జనగా వెంకటరావు గారు. నమస్తే, వెల్కమ్ టు సెసిటీవీ. నేను నరేష్. ఈరోజు మనతో పాటు లోక్సత్తా పార్టీ వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే నరేష్. సార్, మీ అపార అనుభవంలో ఎన్నో రాజకీయ పార్టీలను ప్రభుత్వాలను చూశారు సార్. తెలంగాణలో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు సార్? అంటే ప్రభుత్వం రాకమునిపే చాలా పెద్ద భారాన్ని నెత్తిన పెట్టుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే అంతకుముందే సార్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా పెద్ద ఎత్తున సంక్షేమం జరిగింది. కానీ ఉన్నంతలో సంక్షేమానికి అభివృద్ధికి సమతూకాన్ని పాటించే ప్రయత్నం జరిగింది. దాని మీద మళ్ళీ అదనంగా అన్నీ కనుక అమలు చేస్తే 1,30,000 కోట్ల రూపాయలు దాదాపుగా నా అంచనా ప్రకారం ఏడాదికి అదనపు ఖర్చు. అమలు చేసినవి మాత్రమే లెక్క తీసుకుంటే 6 గ్యారెంటీలు బహుశా 60-65 వేల కోట్ల రూపాయల అదనపు భారం. ఓకే. మరి ఇది దాంతో ఏమవుతుందంటే ఒకప్పుడు చాలా ఆర్థికంగా సౌష్ఠవంగా ఉన్నటువంటి రాష్ట్రం ఏర్పాటైనప్పుడు దేశంలో అతిపెద్ద మిగులున్న రాష్ట్రం ఇది. ఓకే. దేశం మొత్తంలో 29 రాష్ట్రాల్లో రెవెన్యూ మిగులు అతి ఎక్కువ ఉన్నది. అంటే మనకి రోజువారీ వచ్చే ఆదాయము, రోజువారీ ఖర్చులు లెక్కిస్తే మిగులున్న రాష్ట్రం, అతిపెద్ద రాష్ట్రం తెలంగాణ. ఈవేళ తీవ్రంగా రెవెన్యూ లోటు ఉండడము, కొంచెం కటకట్లాడడము ఆ పరిస్థితి వచ్చింది. కారణం హామీలని రాజకీయ అవసరాల కోసం చెప్పి చాలా ఎక్కువగా ఇచ్చారు కాబట్టి. అయితే మంచి పరిణామం ఏమిటంటే ఆర్థికంగా కొంచెం ఇబ్బంది ఉన్నా కూడా ప్రభుత్వం నుంచి ఆర్థికాభివృద్ధికి వ్యతిరేకంగా సంకేతాలు కాకుండా ఆర్థికాభివృద్ధికి మేము అనుకూలం అన్న సంకేతాన్ని ఇస్తున్నారు. పెట్టుబడులు కానీ, సార్ హైదరాబాద్ నగర భవిష్యత్తు కానీ, ఇతర అంశాలు కానీ, దాన్ని వరకు అభినందించాలి. ఎందుకంటే అలా కాకుండా కొన్ని రాష్ట్రాల్లో మూర్ఖంగా అసలు అభివృద్ధి మాకొద్దు అన్నట్టుగా, ఆంధ్రప్రదేశ్ చూస్తే గత 5 ఏళ్లలో అభివృద్ధి మాకొద్దు, మేము ఊరికి తాయిలాలు పెంచితే చాలు, బట్టలు నొక్కుతాం చాలు అని చెప్పిన ఒక విపరీతమైన పరిస్థితి వచ్చింది. అలా కాకుండా కొంచెం సంయమనాన్ని పాటిస్తున్నారు. ఇలా పరిపాలనలో కూడా కొంచెం సంయమనం ఉందన్న భావన ఉంది. మరి చూద్దాం, చాలా విధానాలు, చాలా మార్పులు తీసుకోవాలి. ఏం చేస్తారో చూద్దాం. సార్, ఇప్పటికే ఈ తెలంగాణలో ప్రభుత్వంపై పోరాటం స్టార్ట్ అయిపోయింది సార్. వైపు నుంచి బీజేపీ, మరోవైపు నుంచి బీఆర్ఎస్ చాలా ధీటుగా ఎదుర్కొంటున్నారు. మంత్రివర్గంలో రేవంత్ రెడ్డి టీం సరిగ్గా లేదని అనిపిస్తుంది. ఆ భావన చాలా మంది మాట్లాడారు. నిజంగా నాకు ఆ విషయాలు తెలియన్నారు సార్. ఎందుకంటే నేను పట్టించుకోను, పేపర్లు చూడను, టీవీలు చూడను సార్. ఆసక్తి కూడా లేదు. రైట్. కానీ ప్రజాస్వామ్య రాజకీయంలో ఒక పార్టీ లోపల పోటీ ఉండడం సహజం. మల్లాగులాలు 14 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీలో ఏంటంటే జాతీయ స్థాయిలో అగ్రనాయకత్వాన్ని శిరసావహించడం, రాష్ట్రాల్లో మరి రకరకాలుగా వర్గాలు, గ్రూపులు, తగాదాలు, పోటీలు ఉంటాయి, అసమ్మతులు ఉంటాయి.
అలాగే పార్టీల మధ్య పోరాటం అన్నది మన దేశంలో ఏమైందంటే సార్. ఎన్నిక జరిగిన తర్వాత మరుక్షణం నుంచి మళ్ళీ వచ్చే ఎన్నిక కోసం ప్రచారం చేసుకుంటున్నాం. ఓకే. ఎన్నికైంది పరిపాలించడం కోసం, అది పక్కన పెట్టేసి ఎన్నికైన దగ్గర నుంచి మొట్టమొదటి ప్రకటన వాళ్ళు చేసేది ఏంటంటే చాలామంది మళ్ళీ వచ్చే ఎన్నికల్లో మనం గెలవాలని చెప్పాను. ఎన్నికైంది 5 ఏళ్ళు మంచి పరిపాలన ఇవ్వాలని చెప్పాను. ప్రజలకు ఒక హామీలు ఇచ్చారు. రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్తామని చెప్పారు, దేశాన్ని ముందు తీసుకెళ్తామని చెప్పారు. దాన్ని అమలు చేయాలి. దాన్ని చాలా కష్టమైన పని ఈ దేశంలో. మనకు అది కాకుండా నిరంతర రాజకీయ పోరాటం, నిరంతర ప్రచారం, నిరంతర ఎన్నికల పోరాటం అయిపోయింది. సార్. కాబట్టి ఈవేళ వివిధ పార్టీలు ఎన్నికలైనటువంటి 6-7 నెలల్లోనే మరి మల్లాగొల్లాలు పడుతున్నారంటే పెద్ద నాకు ఆశ్చర్యం ఏం లేదు. దురదృష్టకరం ఈ దేశానికి, ఒక రాష్ట్రానికే కాదు దేశానికి కూడా. ఎందుకంటే ఎన్నిక అవుతున్నది, ప్రతినిధి ఎన్నుకుంటున్నది మన పన్నుల డబ్బులతో, వాటిని సద్వినియోగం చేసి మన సేవలు అందించడం కోసం, మన బిడ్డల భవిష్యత్తుని బాగు చేయడం కోసం చెప్పిన ఆర్థిక అభివృద్ధిని పెంచడం కోసం, మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం, కావలసిన మార్పులు సమాజంలో తీసుకురావడం కోసం, అట్టడుగున ఉన్న వాళ్ళకు కూడా అవకాశాలు కల్పించడం కోసం. అది కాకుండా ఓ పక్కన తాయిలాలు, రెండో పక్కన అధికారం కోసం ఆరాటం, మూడో పక్కన అవినీతి. ఇది రాజకీయంగా వచ్చేసింది ఈ దేశంలో. సార్, మీరు అన్నట్టు తాయిలాలు చాలా వరకు ప్రజా శ్రేయస్సు కోసం పథకాలు పెడుతుంటారు సార్. ఇక్కడ 6 గ్యారెంటీలు కూడా అందులోనే పెట్టారు. కానీ సంవత్సరాలుగా పేదరికం మాత్రం పోవట్లేదు సార్. పోదు. ఇప్పుడు ఇది పేదరికం పోవడం కోసం కాదు. తాయిలాలు తాత్కాలిక ఉపశమనం కోసం, ఓకే, ఓటు రాబట్టడం కోసం. పేదరికం ఎప్పుడు పోతుంది? ఆదాయం పెరిగితే, మీ శక్తి పెరిగితే పేదరికం పోతుంది. నెల డబ్బిస్తే పేదరికం ఎట్లా పోతుంది? కాకపోతే ఆ పూట కొంచెం భారం తగ్గుతుంది. ఓకే. ఇది ఒంటికి మలం పోయటం లాంటిది. కానీ బస్సులు సార్, ఈ ఫ్రీ బస్సెస్ కానీ, కరెంటు బిల్లు, ఏవైనా కానివ్వండి, ఇప్పుడు కొన్ని మౌలిక సూత్రాలు ఉన్నాయి సార్. ఒక సర్వీస్కి మీరు ఎంతో కొంత ఫీ ఛార్జ్ చేయకపోతే కాలక్రమేణా ఆ సర్వీస్ అంతరించిపోతుంది. ఇప్పుడు మీకు విద్యుత్ ఉంది, జనరేషన్కి కొంత కాస్ట్ అవుతుంది కదా. ఆ కాస్ట్ రికవరీ లేకపోతే ఏమవుతుంది? ఆ సంస్థ మూలబడిపోతుంది, చివరికి విద్యుత్ రంగమే నాశనం అయిపోతుంది. అట్లా టెలిఫోన్ ఉంది, టెలిఫోన్కి ఎంత ఖర్చు అవుతుందో అంత మనం వినియోగదారుల నుంచి రాకపోతే కాలక్రమేణా టెలిఫోన్లు నాశనం అయిపోతాయి. అట్లాగే మరి ఆర్టీసీ ఉంది, ఆర్టీసీకి నష్టాలు పెరిగిపోయి మరి వాళ్ళు పెట్టిన ఖర్చు రాకపోతే ఆర్టీసీకి సమర్థంగా పనిచేయాలని కోరుకోవాలి సార్. బేదలో కొంత రాయితీలు ఇవ్వాలి. కాలక్రమేణా క్షీణించిపోతుంది. మంచినీళ్ళు ఉన్నాయి, ఇప్పుడు మెట్రోపాలిటన్ వాటర్ సప్లై బోర్డు ఉన్నది. ఇప్పుడు 15 ఏళ్ల క్రితమే దాదాపుగా 30 కోట్ల రూపాయలు ప్రతి నెల వాళ్ళకి నిర్వహణ వ్యయంలో లోటు ఉండేది. క్యాపిటల్ కాస్ట్ ఎవరు రాబట్లో కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినాం కృష్ణ నుంచి గోదావరి నుంచి ఆ ప్రాజెక్టుల కోసం, హైదరాబాద్ నీళ్ళు తేవడం కోసం. అవి పక్కన పెట్టేసిన ఆ వడ్డీలను పక్కన పెట్టినా కూడా పంపు చేయడానికి అయ్యే ఖర్చు ఉందే, ఆ సిబ్బందికి పంపు చేయడానికి ఆ ఖర్చు కూడా రాబట్టలేకపోతున్నారు. ఈ మధ్య అది కూడా తీసిపారేశారు బీఆర్ఎస్ ప్రభుత్వం. మున్సిపల్ ఎన్నికలకు ముందు, కార్పొరేషన్ ఎన్నికలకు ముందు మరి ఏదో ఇంత పరిమితి లోపల అంటే అందరికీ వచ్చేస్తుంది, నాకు కూడా ఫ్రీగా ఇస్తున్నారు. ఎందుకు? నేను అడిగానా? ఇక్కడ పాషాకోట్లు ఎవరిని అడిగారా? అవసరమా మాకు? ఎవరికన్నా అవసరం లేదు సార్. కాబట్టి ఫ్రీగా ఇవ్వటం వల్ల ఒకటి పేదరికం పోదు, తాత్కాలికంగా ఉపశమనం తగ్గుతుంది. ఓకే. ఈ ఖర్చు ఒక 5 నెలలు తగ్గిందంటే ఈ నెల తగ్గిందంతే. కానీ పేదరికం ఎప్పుడు పోతుంది? నా శక్తి పెరిగితే, నాకు ఆదాయం పెరిగితే. అవును సార్. తాత్కాలికమైన తాయిలాల వల్ల పేదరికం పోదు. మొట్టమొదటి అర్థం చేసుకోవాలి సార్. ఉపశమనం ఉంటుంది అంతే సార్. రెండోది కాలక్రమేణా ఒకటి ఆర్థికంగా ప్రభుత్వం సంకటంలో పడుతుంది. చెప్పాను కదా, 1,16,000 కోట్ల రూపాయలు మిగులు 5 ఏళ్ల కాలంలో ఉందని 14వ ఆర్థిక సంఘం అంచనా వేసింది తెలంగాణకి. దేశంలో అతి ఎక్కువ మిగులు ఉన్నది. ఇవాళ మిగులు ఉండేది పాడు లేదు, అంతా లోటే. ఆంధ్రప్రదేశ్ ఒక కారణంగా లోటు ఉంటే తెలంగాణ ఇంకొక కారణంగా. 2 రాష్ట్రాలు ఆర్థికంగా ఇలా చెతికిపోతే ఎట్లాగా? అయితే హైదరాబాద్ నగరం మరి ఇక్కడ ఒక తరగని గని ఒకటి ఉంది కాబట్టి, ఒక కల్పవృక్షం ఉంది కాబట్టి పెద్దగా సంక్షోభం బయటపట్టాల. కానీ ఈ పరిస్థితి రాకూడదు. మరి మూడోది ఏమవుతుంది? ఏ సంస్థలైతే వాటి ద్వారా మనం సబ్సిడీలు ఇస్తున్నామో ఆ సంస్థలు నాశనం అవుతాయి డబ్బులు లేకపోతే. ఖజానా నుంచి డబ్బులు ఇవ్వకపోయి మీ దగ్గర డబ్బులు లేక మరి ఆ సంస్థలు బాగా నడవాలంటే విద్యుత్ బాగా అందాలి. మరి విద్యుత్ సంస్థకి డబ్బులు కావాలి కదా. ఆర్టీసీ బాగా నడవాలి, డబ్బులు కావాలి కదా. మంచినీటి డబ్బులు కావాలి కదా. మురుగునీటి పారుదల డబ్బులు కావాలి కదా. వరద నీటి పారుదల, వర్షం వస్తే వరదలు రాకుండా డబ్బులు కావాలి కదా. కాబట్టి ఇది తాత్కాలికంగా ప్రజల్ని తృప్తిపరచి తాయిలాలు ఇచ్చి వశం చేసుకుని ఓట్లు పొందడం కోసం తప్ప అభివృద్ధికి ఇది మార్గం కాదు. ఇది అసలు వద్దని అంటలా. నేను చెప్పేది సమతూకం కావాలంటున్నాను. పేదరిక ఉన్న సమాజంలో, ప్రజాస్వామ్యంలో అసలు ఏమీ ప్రజల్ని వచ్చి తాత్కాలికమైన తాయిలాలు ఇవ్వము అని చెప్పంటే ఓట్లు పడవు, అది నిజం. కాబట్టి మనం అతిగా వెళ్ళేసి అసలు తాత్కాలికమైన ఏమీ చేయొద్దన్నా కూడా ధర్మం కాదు. తాత్కాలికం అంటే వ్యక్తిగతమైనది, తాత్కాలికమైనది.
అభివృద్ధి అంటే సామూహికమైనది, దీర్ఘకాలికమైనది. అవును సార్. ఈ రెంటిని సమతూకం పాటించాలి. గత ప్రభుత్వం కొంతమేరకు సమతూకాన్ని ప్రయత్నం చేసింది. కొన్ని రాష్ట్రాలు ఆ పని చేస్తున్నాయి, కొన్ని రాష్ట్రాలు చేయటం లేదు. సార్ అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీరు ఇద్దరు ఒకేసారి 2009లో అసెంబ్లీకి వెళ్ళడం జరిగింది. సో ఆయనను మీరు అసెంబ్లీలో చూసిండొచ్చు. ఆయన ఎట్లా ఉండేవారు సార్ అప్పుడు అసెంబ్లీలో? ఇప్పుడు ఆయన బాగా డైనామిక్ మనిషి, కష్టపడే తత్వం అన్నది, మరి రాజకీయం ఎదగాలన్న కోరిక ఉన్నది. కాబట్టి సహజంగానే ఆ పదవిలోకి వచ్చారు. మనం కోరుకునేది ఏంటంటే ఒక డైనామిక్ మనిషి ఉన్నప్పుడు రాష్ట్ర దీర్ఘకాలిక వాళ్ళ రాజకీయ వ్యవస్థలు వాళ్ళకు ఉంటాయి. రైట్. దాంతోపాటు రాష్ట్ర దీర్ఘకాలిక అభివృద్ధి కోసం చెప్పని బాటలు వేస్తారని చెప్పని. ఉదాహరణకి విద్య ఉన్నది. నిన్ననే మేము అధ్యయనం చేస్తున్నాం, కొంతమంది ప్రభుత్వం నుంచి కూడా పెద్దలు కూర్చున్నారు. ఈ మధ్య దాకా 29-30 లక్షల మంది గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లలు ఉన్నారు అనుకున్నాం. అంత కూడా లేరట. 21 లక్షలు దిగిపోయారని చెప్తున్నారు. ఖర్చు 21,000 కోట్ల పైన ఉంది. ఓకే. అంటే ఒక్కొక్క బిడ్డ మీద ₹1,00,000 ఖర్చు పెడుతుంది ప్రభుత్వం పాఠశాల విద్యకి. మరి ₹1,00,000 ఖర్చు పెట్టినప్పుడు పిల్లలకి చదువు రావాలిగా. అవును సార్. బేదరికం ఎప్పుడు పోతుంది? చదువు లేకుండా బేదరికం పోతుందా? పోదు. నైపుణ్యం రాకుండా, సంపాదించే శక్తి రాకుండా బేదరికం పోతుందా? పోదు. ఎక్కడైనా పేద కుటుంబాలు బాగుపడ్డ ఒక తరం కాలనంటే చూడండి మీరు. 100కి 95 మంది వాళ్ళకి చదువు వచ్చి, నైపుణ్యం వచ్చి, మేధస్సు వికసించడం వల్ల, మిగతా వాళ్ళతో పోటీ పడగలగడం వల్ల ఆదాయాలు పెరిగినాయి, బేదరికం పోయింది. మరి ₹1,00,000 ఒక్కొక్క బిడ్డ మీద ఖర్చు పెడుతుంటే మీకు చదువు పొరపాటున రావట్లేదు. ఒక ప్రభుత్వం ఒకరోజు వచ్చింది కదా సమస్య. ఇది చాలా కాలంగా నడుస్తున్నది. కానీ దాని మీద పట్టించుకోవాలా? అంచేత ఈవేళ ఆయనకున్నటువంటి డైనామిజం, ఆయన యువకుడు, చాలా వయసు ఉన్నది, మరి కష్టంతో నాయకత్వాన్ని చూపెట్టి ఆయన ముఖ్యమంత్రి అయినారు. కాబట్టి మనం కోరవలసింది ఏంటంటే, వ్యక్తిగతంగా ఏదో ఉంటే వాళ్ళు చెప్తుంటారు, దాని గురించి తిరుగుతున్నారు, దాని గురించి మనం దాన్ని ఒక లెక్కర్లా. సరే, ఒక సమర్థ నాయకుడు ఉన్నప్పుడు దీర్ఘకాలికంగా రాష్ట్రాభివృద్ధి, పేదలకు ఆదాయాలు పెరిగే మార్గము, ఆర్థికాభివృద్ధి రాష్ట్రంలో జరగటము, మౌలిక సదుపాయాల కల్పన, చట్టబద్ధ పాలన, ఇవన్నీ ఉండి రాష్ట్రాన్ని ఒక స్థాయికి తీసుకెళ్ళాలి. దానికి మనం అందరం సహకరిద్దాం. దానికోసం కాస్త ప్రయత్నం చేద్దాం, ఒత్తిడి చేద్దాం. సార్ మీరు ఎప్పుడు కూడా అభివృద్ధి జరగాల, ప్రజలు బాగుపడాలి, పేదరికం పోవాలని మాట్లాడుతుంటారు. కాకపోతే ఒకసారి హిస్టారికల్గా మాట్లాడుకుంటా, అంటే 2009లో అసెంబ్లీ చాలా స్పెషల్ అని నా అభిప్రాయం సార్. అంటే అప్పుడు మీరు ఫస్ట్ టైం రావడం, అప్పుడే చిరంజీవి గారు ఫస్ట్ టైం రావడం, చాలామంది కూడా మొట్టమొదటిసారి 2009లో రావడం జరిగింది. సో వీళ్ళందరూ సభలో ఉన్నప్పుడు ఏమైనా ఆసక్తికరమైన ఘట్టాలు కానీ ఏమైనా జరిగినాయి సార్ అసెంబ్లీ? ఇప్పుడు 5 ఏళ్ళు ఏమిటంటే తెలంగాణ ఉద్యమం ఉద్ధృతిలో ఉన్నది. అవును సార్, అప్పుడే మొదలైంది. అప్పుడే December 9న రాజశేఖర్ గారు పోయారు. అవును సార్. ఆయన పోగానే ఇది మొదలైంది. December 9న ప్రకటన వచ్చింది. ఆ తర్వాత అది కొనసాగి చివరికి 2014లో వాళ్ళు రాష్ట్ర విభజన జరిగింది. కాబట్టి సగం టైం అసలు అసెంబ్లీలో అడ్జర్న్మెంట్స్గా సరిపోయాయి. ఓకే. ఈ గొడవలు, స్లోగన్స్. కానీ కొన్ని అరుదైన సందర్భాల్లో బాగా చర్చ జరిగేది. ఉదాహరణ నాకు బాగా గుర్తుంది. 2 విషయాలు నేను గట్టిగా లేవనెత్తే దాని మీద కొన్ని గంటలు చర్చ జరిగింది. ఓకే. నేను ఒక సమాచారం సేకరిస్తే ఏం చేసిందంటే, మనకి టీచర్ల కొరత లేదు రాష్ట్రంలో. నిజానికి 17 మంది పిల్లలకు ఒక టీచర్ ఉన్నారు రాష్ట్రం. అవసరం కంటే ఎక్కువ మంది టీచర్ ఉన్నారు. అయినా కూడా మనం టీచర్ని రిక్రూట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ మధ్య ప్రకటనలన్నీ కూడా టీచర్ని రిక్రూట్ చేసాము, కొత్తగా చేస్తామనే కదా. ఎందుకంటే గవర్నమెంట్లో టీచర్లు ఉద్యోగాల పథకంగా ఉంది, కానీ విద్య అందించే పథకంగా లేకుండా పోయింది మనకి. ఓకే. కానీ ఉన్న టీచర్లు సరిగ్గా ఉపయోగించుకోవట్లేదు. కొన్ని చోట్ల ఉన్నటువంటి పిల్లల కంటే టీచర్లు ఎక్కువ ఉన్న సందర్భాలు ఉన్నాయి. ఆ స్కూల్లో 2 పిల్లలుంటే 3 టీచర్లు ఉన్న సందర్భాలు ఉన్నాయి. ఓకే. 2 పిల్లలతో స్కూల్ ఏమిటి, 3 టీచర్లు ఏమిటి, ఎంత హాస్యాస్పదంగా ఉంది. మరో చోట 300 మంది పిల్లలు ఉన్నా కూడా 2 టీచర్ ఉంటారు. కాబట్టి ఎంతగా మనం ఉన్న వనరులు సద్వినియోగం చేయకుండా వృధా చేస్తున్నాం అన్నది నేను గట్టిగా బయట పెడితే సభ అంతా దిగ్భ్రాంతి చెందింది. అందరూ స్పందించారు పార్టీలకు అతీతంగా. రాజకీయంలో ఉన్న వాళ్ళు పార్టీలకు అతీతంగా చాలా సందర్భాలు ఆలోచిస్తారు మనం అవకాశం ఇస్తే. రైట్. దీన్ని మారాలి ఏదో రకంగా చెప్పిన సంకల్పం కనిపించింది. అట్లాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక పోర్టుకి ఏం చేశారంటే, వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జాతీయ స్థాయిలో ప్రభుత్వం మేము రాష్ట్రంలో పోర్టు నిర్మాణం చేస్తామంటే మీకు భూమి లేదన్నారు రాష్ట్ర ప్రభుత్వం. అదేమిటంటే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్గా ప్రైవేట్ పోర్టులకు ఇచ్చేసామన్నారు. నేను ప్రైవేట్ పోర్టులకు అనుకూలం, కానీ ఆ పేరుతో మొత్తం గుత్తాధిపత్యాన్ని వాళ్ళకి ఇచ్చేసి ప్రభుత్వం ఒక పోర్టు నిర్మాణం చేయాలన్నా కూడా మీకు స్థలం లేకపోతే చాలా తప్పు కదా. వివరాలని బయట పెడితే సభలో 3-4 గంటలు చర్చ జరిగింది. అలాంటి సందర్భంలో కూడా చర్చ జరిగింది.
ఎవరు ఎప్పుడేం మాట్లాడితే ఇప్పుడు నేను చెప్పలేండి, మీ రికార్డులో కనిపిస్తుంది. సరే. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమ విషయాలు, మిగతా విషయాలు కానీ కాస్త గట్టిగా గొంతుప్పున్న వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఒకరు. ఓకే సార్. అలాగే ప్రస్తుతం కేసీఆర్ చాలా సైలెంట్గా ఉన్నారు సార్. ప్రతిపక్ష నాయకుడు ఎప్పుడు కూడా ప్రభుత్వం పైన వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు, ప్రజా సమస్యలపై పోరాడుతుంటారు. కానీ ఆ ప్లేస్ కేటీఆర్ హరీష్ రావు తీసుకున్నాడు అనిపిస్తుంది. కేసీఆర్ మౌనంగా ఉన్నారు. ఆయన మౌనం వెనకాల రీజన్? నేను చెప్పానుగా, ఈ పక్షపాత రాజకీయాలు వ్యక్తుల గురించి నేను మాట్లాడిన నా దగ్గర మీకు మసాలా దొరకదు. సరే. రాష్ట్రాభివృద్ధి, దేశాభివృద్ధి ఏం జరగాలి, ఎలా జరగాలి దాని గురించి అయితే నేను ఉపయోగపడతాను. కానీ రోజువారీ ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఒక పార్టీ నిర్వహణలో మరి సీనియర్ నాయకులు ఉన్నారు, సమర్థమైన నాయకులు. ప్రతిదానికి అగ్ర నాయకులు మాట్లాడాల్సిన అవసరం లేదు. కాబట్టి దానిలో నేను జోక్యం చేసుకోను. రైట్ సార్. సార్, ప్రస్తుతం తెలంగాణలో ఒక బీసీ నినాదం వినిపిస్తుంది సార్. బీసీ రాజ్యాన్ని రావాలి, బీసీ ముఖ్యమంత్రి కావాలి. దాని వెనకాల ఈ పావులు కదుపుతున్నట్టు కూడా కనిపిస్తుంది. ఆర్ కృష్ణయ్య, తిన్మర్మలనవి లాంటి వాళ్ళు ఒక మీటింగ్ కూడా, ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. అదేమన్నా అయ్యే అవకాశం ఉంటుందా సార్? ఎందుకు బీసీ నినాదం ఇప్పుడు వినపడుతుంది? అవకాశం గురించి నేను చెప్పలేను. కానీ మన దేశ రాజకీయాన్ని మీరు చూసినట్లయితే కాలక్రమేణా అధికారం అన్ని వర్గాలకి క్రమక్రమంగా విస్తరిస్తున్నది. మోదీ గారు ఒక బీసీ నాయకుడు. బీసీ నాయకుడిగా ఆయన గుర్తింపు పొందే ప్రయత్నం చేయాలి. అందరికీ నాయకుడిగా ఎదిగాడు. కానీ ఒక బీసీ వర్గం నుంచి వచ్చాడు మనిషి. ఆయన స్వయం ప్రతిభతో వచ్చాడు. ఆయనకు ఎవరో పట్టం కట్ల. సరే. ఆయనకెవరో ముఖోటాగా పెట్టి ఆయన ప్రధానమంత్రిగా చేయాలి. అలాగే చాలా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు బీసీ వర్గాల నుంచి వచ్చారు. రైట్. అంచేత ఈ సహజ పరిణామం. ఇది జనసంఖ్య తెలంగాణలో బహుశా బీసీ, ఎస్టీ కలిపితే 85-90% ఉన్నట్టుంది. అంత ఉన్నప్పుడు మరి ప్రజాస్వామ్య సమాజంలో ప్రాతినిధ్యం కూడా ఉంటుంది కదా, నాయకత్వం పెరుగుతుంది కదా, అన్ని వర్గాల్లో మంచి నాయకులు వచ్చారు మనకి. కాబట్టి అధికారం విషయంలో ఇది కేవలం కొన్ని వర్గాలకి, కొన్ని కులాలకి, కొన్ని కుటుంబాలకి మాత్రమే అన్నది సరైనది కాదు కదా. అంచేత ఆ మేరకు ప్రజాస్వామ్యంలో ఇది సహజమైనటువంటి పరిణామం. మరి మంచి నాయకత్వం వచ్చినప్పుడు అలాంటి వాళ్ళకి పార్టీలు అవకాశం ఇవ్వాలి. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం రావాలి. కీలకమైన విషయం అది. పార్టీలు ఇవాళ ప్రైవేట్ ఆస్తులుగా తయారైంది. కొందరు వ్యక్తుల లేక కొన్ని కుటుంబాల ప్రైవేట్ ఆస్తులుగా తయారైనాయి, చాలా మేరకు 1-2 పార్టీలు మినహాయిస్తాయి. కాబట్టి ఇలాంటి పోరాటాలు మరింత విస్తృతంగా జరగాలి. అసలు ఈ పార్టీ నియంతృత్వం పోవాలి. పార్టీ ప్రైవేట్ కంపెనీగా ఉండకూడదు. పార్టీ ఒక ప్రైవేట్ ఎస్టేట్గా ఉండరాదు. పార్టీ సొంత రాజ్యంగా ఉండరాదు. పార్టీ ప్రజల ఆస్తి. పార్టీ ప్రజల ప్రజాస్వామ్య భావాల ప్రకటనకు కానీ, ప్రజాస్వామ్య కార్యకలాపాలకు కానీ వేదిక. సరే. మనందరం ప్రజాస్వామ్యంలో పాలు పంచుకోవడానికి వేదిక. అలా ఉందా ఇవాళ? పార్టీలు ప్రైవేట్ ప్రాపర్టీగా ఉన్నాయి. కాబట్టి దాని నుంచి వచ్చిన సమస్యలు ఇవన్నీ కూడా. కాబట్టి ఖచ్చితంగా అన్ని వర్గాలకి ప్రాతినిధ్యం కావాలి, మంచి నాయకత్వాన్ని పెంచాలి. ఆ మేరకు కొన్ని వర్గాల నుంచి మాకు అవకాశం కావాలని చెప్పని కోరుకోవడం తప్పు కాదు. దాన్ని మనం ఆహ్వానించాలి. దానికి ఒక రాజకీయ పార్టీ ఏదో రకంగా అవకాశం కల్పించాలి. సరే. సరే, అదేవిధంగా మూసీ సుందరీకరణపై చాలా భిన్న అభిప్రాయాలు వచ్చాయి. ముఖ్యంగా హైదరాబాద్కి సంబంధించి నష్టాలేంటి సార్, లాభాలు? ఆ సుందరీకరణ ఏం చేస్తారు అంత అని చెప్పిన, ఇప్పుడు ఏదైనా మంచి చేస్తామంటే మనంతా అనుకూలమే. కానీ 1,50,000 కోట్ల రూపాయలు ఒక మాట వచ్చింది. అవును సార్. నా గుండె గుబేలు మనం. అట్లయితే అది ఖచ్చితంగా మన రాష్ట్రానికి మంచి కంటే చెడు ఎక్కువ చేస్తుంది. ఓకే. మీరు చైనాలో 3 గార్జెస్ ప్రాజెక్టును ఒకటి కట్టారు. ప్రపంచంలోనే అతిపెద్ద నీటిపారుదల ప్రాజెక్ట్ అది. ప్రపంచ చరిత్రలో ప్రపంచంలోనే. ఓకే. చైనా మనకంటే 5 రెట్లు ఎక్కువ ఆర్థిక వ్యవస్థ మన దేశం కంటే. అలాంటి పెద్ద దేశంలో దాదాపు సగం దేశాన్ని ప్రభావితం చేసింది ఈ ప్రాజెక్ట్. ఓకే. ఏదో ఒక ప్రాంతంలో ఒక ఊరికి కాదు, సగం దేశాన్ని. వ్యవసాయం, మంచినీళ్ళు, పట్టణాలకు నీళ్లు, వరదారి కట్టడం, రవాణా, అక్కడి నుంచి షిప్పింగ్. నేను స్వయంగా చూశాను. ఓకే. షిప్పింగ్ అక్కడి నుంచి చైనా బాగా ఇంటీరియర్ ప్రాంతాల నుంచి, లోపల ప్రాంతాల నుంచి సముద్రం దాకా షిప్పింగ్. పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ జెయింట్ కదా చైనా. ప్రపంచంలో అతిపెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ జెయింట్, అతిపెద్ద ఎక్స్పోర్ట్ జెయింట్. కాబట్టి అన్ని రకాలుగా ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసింది. మొత్తం ఖర్చు అయింది $31 బిలియన్. ఓకే. ఆనాడు ఒక 1,20,30,000 కోట్లు. ఈవేళ అయితే 2 లక్షల కోట్లు దాటుతుంది. 2,30,000 కోట్లు ఎంత అవుతుంది. కానీ మొత్తం ఆ దేశ ఆర్థిక వ్యవస్థనే ఒక పెద్ద దేశానికి, మనకంటే 5 రెట్లు, మన భారతదేశం కంటే 5 రెట్లు పెద్ద దేశానికి అంత ప్రభావాన్ని ఇచ్చింది. అదే చాలా పెద్ద ఖర్చు అనుకున్నారు. సరే. మూసి తెలంగాణలో హైదరాబాద్ నగరంలో ఒక ప్రాంతం.
మంచిగా చేయడం అవసరమే, గర్వపడాలి. కానీ 1,50,000 కోట్లు అన్నది అసంబద్ధమైనది, ప్రమాదకరమైనది. గతంలో నేను గతంలో కూడా నేను కాళేశ్వరం గురించి చెప్పాను. రైట్. కాళేశ్వరం గురించి గొంతెత్తినవాడు నేను మొట్టమొదట. ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు, నేను మాట్లాడలేదు. అది ఎందుకంటే same అంత అయిపోయిన budget తర్వాత కదా మాట్లాడేదే ఉంది. సేమ్ బడ్జెట్ కదా సార్? అది కూడా సేమ్ బడ్జెట్. అదే ఇప్పుడు అది కనీసం ఏంటంటే నదీ జలాలు తీసుకొచ్చామని చెప్పాను. అంత ఖరీదైన పథకాలు అక్కడని చెప్పినా కానీ ఆ కాన్సెప్ట్ తప్పు కాదు. దానికే మనం హాయిగా ఉన్న రాష్ట్రం అదనంగా అతిగా ఖర్చు పెట్టేసరికి ఇప్పుడు కష్టాలు పాలవుతున్నారు. హైదరాబాద్ నగరంలో కేవలం మూసీ సుందరీకరణకు 1,50,000 కోట్లు అనేది అసంబద్ధమైనది. ఖచ్చితంగా నేను ఆ విషయం చెప్పాను సార్. సంసారపక్షంగా మనకు అవకాశాన్ని బట్టి చూడాలి. కానీ ఒక లండన్ నగరంలో చేయలేంది లండన్ నగరంలో $20 బిలియన్ పెట్టమంటే వాళ్ళు పెట్టలేరు. థేమ్స్ నది సుందరీకరణ కోసం అని చెప్పాను. ప్యారిస్లో సీఎన్ నది కోసం పెట్టమంటే పెట్టలేరు. న్యూయార్క్లో హర్సన్ కోసం పెట్టమంటే పెట్టలేరు. ఎందుకంటే వాళ్ళు ఆలోచిస్తారు, సరే ఇంత డబ్బు పెడితే ఉపయోగం ఉందా, ఇంక వేరే రకం ఖర్చు పెట్టచ్చు మన ప్రజల కోసం, మన నగరం కోసం, మన రాష్ట్రం కోసం, మన దేశం కోసం అని చెప్పని. ఇది చాలా అసంబద్ధంగా ఉంది. అంచేత ఖచ్చితంగా నగరాన్ని బాగు చేయండి, కానీ పద్ధతి ప్రకారం తక్కువ ఖర్చు ఎక్కువ ఫలితాలు వచ్చేట్టుగా ప్రాధాన్యం నిర్ణయం చేయండి. కానీ ఏదో హడావిడి ఆర్భాటం చేసి 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చున ఆ భారాన్ని ప్రజల మీద మోపితే అది ఏ రకంగానూ మంచిది కాదు. సార్, అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా రోజుల నుంచి ఆ వ్యర్థ జలాలు, వ్యర్థ కాలుష్యంతో బాధపడుతున్నారు సార్. వాళ్ళందరినీ షిఫ్ట్ చేస్తే హైదరాబాద్కి అంటే లాభం ఉంటుందా సార్? ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఒక చిట్కాలు ఏమి ఉండవు సార్. ముందు అసలు ఆ కాలుష్యం మూసీలోకి వెళ్లకుండా ఆపాలి. ముందు మూసీలోకి వెళ్తే మళ్ళీ ఎక్కడి నుంచి మనకి నల్గొండ జిల్లా నుంచి ఎక్కడి నుంచి కృష్ణకి వెళ్తుంది కదా. అవును సార్. శ్రీశైలం నాగార్జున సాగర్ దిగువన ఇక్కడంతా మన జనం ఉన్నారు కదా. అవును సార్. కృష్ణలోకి వెళ్తే మళ్ళీ కృష్ణా ప్రవాహంలో మళ్ళీ ఎంత ఉన్నారు కదా. కింద మంచినీళ్ళకి వాడుతున్నారు, సాగునీళ్ళకి వాడుతున్నారు, మరి పరిశ్రమలకు వాడుతున్నారు. కాబట్టి ముందు కాలుష్యం రాకుండా ఆపాలి. అది కష్టమైన పని, దానిలో గ్లామర్ లేదు, దానిలో డ్రామాలు లేవు. ఓకే. హైదరాబాద్ నగరంలో 23 లక్షల ఇళ్ళు ఉంటే, 23 లక్షల కుటుంబాలు ఉంటే కేవలం 8 లక్షల కుటుంబాలకు మాత్రమే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మీకు ఉంది, సివరేజ్, మురుగునీటి పారుదల. మిగతా 15 లక్షల కుటుంబాలకు ఏమవుతుంది? అదంతా ఏదో ఒక రూపంలో పక్కన ఉన్న లేక్స్లోకి వెళ్ళి, లేక్స్ నుంచి కోకటిపల్లి నాల ద్వారా కృష్ణసాగర్ వెళ్ళి అక్కడి నుంచి మూసీలోకి వెళ్ళిపోతుంది. ఓకే. అది ఆపాలి ముందు. ముందు. రెండోది, లోతట్టు ప్రాంతాలు ఉన్నట్లయితే వరద, ఇప్పుడు ఇటీవల కాలంలో వరదలు పెరిగే అవకాశం కనిపిస్తుంది. వర్షాలు పెరుగుతున్నాయి, మొత్తం మీద పెరగకపోయినా కూడా ఒక్కసారి ఎక్కువ వర్షాలు పడుతున్నాయి. మనం ప్రతి సంవత్సరం చూస్తున్నాం. ఈ భూతాపం వల్ల బహుశా భారతదేశంలో వర్షాలు తాకిడి పెరుగుతున్నది, మనకు అర్థమవుతుంది కదా. మరి వర్షపు నీరు, వర్షం వస్తే వరద వస్తే ఎట్లాగా? ఋతుపవనాల్లో మామూలు వర్షం వస్తేనే ముఖ్యమంత్రి కార్యాలయం ఎదురుగా కూడా వరద వస్తుంది. మీకు ఎంత సిగ్గుచేటు. కాబట్టి వరద నీటి పారుదల సరిగ్గా ఉండాలి, స్టామ్ వాటర్ డ్రైనేజ్ సరిగ్గా ఉండాలి. సరే. అలాగే మంచినీళ్ళు సరిగ్గా అందే ఏర్పాట్లు చేయాలి. ఆ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని ఖచ్చితంగా వరదకు ఊరే ప్రాంతం అనుకోండి, కాంటూర్ సర్వే చేయాలి. మొట్టమొదటి కాంటూర్ సర్వే చేయండి హైదరాబాద్ నగరంలో. ఏ స్థలం ఏ ఎత్తున ఉందని చెప్పనేది ఇంతవరకు కాంటూర్ సర్వే జరగలేదు నగరానికి. చాలా సింపుల్, తక్కువ ఖర్చు జరుగుతుంది. ముందు అర్థమవుతుంది ఏం జరుగుతుందో. అప్పుడు లోతట్టు ప్రాంతాలు వర్షం వస్తే మునిగిపోయే అవకాశం అనుకోండి, అక్కడ వాడికి ప్రత్యామ్నాయం చూపెట్టి తరలించండి. అంతేగాని గుడ్డెద్దు చోళ్ళ పడ్డట్టుగా ఊరికి వెళ్ళటం కాదు, అది సాధ్యమో కాదు, అవసరమో లేదు. సరే. అలాగే దక్షిణ కొరియాలోని చంగిచాన్ రివర్ నగరం మధ్యలో ఉంది. ఆ మాదిరిగా ఇక్కడ మూసీ బ్యూటిఫికేషన్ జరగబోతుంది అని చెప్పేసి ప్రభుత్వానికి చెందినటువంటి ఇప్పుడు రకరకాల నమూనాలు సేకరించవచ్చు, ప్రయత్నాలు చేయొచ్చు కాదంట్లా. సరే. దక్షిణ కొరియా ఎంత బుల్లి దేశం, మన రాష్ట్ర జనాభా కష్టం ఎక్కువ ఉంటుంది అంతే. ఓకే. దక్షిణ కొరియా ఒకసారి జీడిపి ఎంత చూడమనండి, దక్షిణ కొరియా ఆర్థికంగా ఎంత ఉందో చూడమనండి, దక్షిణ కొరియాలో విద్య ఎలా ఉందో చూడమనండి, ఆరోగ్యం ఎట్లా ఉందో చూడమనండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎట్లా ఉందో చూడమనండి ఒకసారి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎంత క్రమబద్ధంగా 5 గంటలకి పొద్దున్న బస్సు బయలుదేరుతున్న ఫలానా చోట్ల కరెక్ట్గా 5 గంటలకు బస్సు ఉంటుంది అక్కడ, ఒక్క సెకండ్ లేట్ కాకుండా. ఆ బస్సు మిస్ అయ్యామంటే 5:15కి మళ్ళీ బస్సు ఉంటుంది అక్కడ. అంచేత మనం ఏదో ఒకటి చూసి దాన్ని అనుకరించడం కాదు, ఆర్థికంగా ముందు పెంచండి, ప్రజల సౌకర్యాలు పెంచండి. అప్పుడు మనకు ఉన్నటువంటి అవకాశాలను బట్టి, మనకున్న డబ్బులను బట్టి సుందరీకరణ కోసం చేద్దాం, వద్దని అంట్లా. ఉదాహరణకి అక్కడ బ్రిడ్జ్ కట్టారు ఒకటి దుర్గం చెరువు మీద, అందంగా ఉంది. బోస్టన్లో బ్రిడ్జ్ ఎట్లా ఉంటుంది అలా చూడగానే అలా అనిపిస్తుంది, నా సంతోషం. హైటెక్ సిటీ లేకపోతే ఫైనాన్షియల్ సిటీ చాలా అందమైన కట్టడాలు వచ్చినాయి, చూస్తే మనం ఎక్కడున్నామో తెలియదు. ఐఎమ్ ప్రౌడ్. దానిలో ఆర్థిక కార్యకలాపాలు ఉన్నాయి కాబట్టి ఖర్చు అదనపు ఖర్చు కాదు.
కాబట్టి నగరం సుందరంగా ఉంటే, నగరంలో సౌకర్యాలు పెరిగితే హర్షించిన వాళ్ళు ఎవరు ఉండరు. సైకిల్ ట్రాక్ ఒకటి పెట్టారు, దాన్ని వాడలేదని పబ్లిక్కి చెప్తాను. ఏమయ్యా సైకిల్ ట్రాక్ పెడితే మీరు వాడకపోతే ఎట్లాగా, వాడాలి కదా అని చెప్పాను. అవును సార్. మంచిదే. అలాగే పార్కులు కొన్ని వస్తున్నాయి, నగరం శివార్లు కూడా కొన్ని వస్తున్నాయి, సంతోషం, రావాలి. కాబట్టి పద్ధతి ప్రకారం వెళ్ళండి. కానీ ఒక్కసారి గుడ్డెద్దు చేయబడ్డట్టు ఒక చిన్న పథకం కోసం 1,50,000 కోట్లు ఇది దీంతో అంతా అయిపోయిందంటే అసలు నగరంలో ఇంకేం అవసరాలు లేవా? మరి 22,000 కోట్ల రూపాయలతో మీకు మెట్రో ఏర్పాటు చేశారు. మొన్నటిదాకా మీకు తెలిసే లేదో మెట్రోలో జనసమ్మర్దం విపరీతంగా ఉన్నా కూడా మెట్రోలో అదనంగా కోచెస్ పెట్టడానికి డబ్బులు లేక కోచెస్ పెట్టలేదు. అంటే గుర్రపు నాట దాకా యుద్ధం పోయినట్లు లెక్క అది, అంత ఖర్చు పెట్టినాక. దాన్ని లీజు తీసుకున్నట్టున్నారు. ఇప్పుడు కూడా చాలా ప్రాంతాల్లో మెట్రో రష్లో ఉంది. రష్ ఎందుకంటే అలా చాలా దేశాలు ప్రతి నిమిషానికి వెళుతుంది అక్కడ రష్ ఉంటే. కాబట్టి రవాణా బాగు చేయాలి, ప్రజల సౌకర్యాలు బాగు చేయాలి, ప్రజల అవసరాలు తీర్చాలి. కడుపంతా నిండిన తర్వాత ఆ బ్రహ్మాండంగా ఆదాయం అంటే పుష్కలంగా డబ్బు ఉంటే అందరూ ఈ లోపల చేతనాన్ని అందంగా చేద్దాం. కానీ ఇంకా బాగా చేయాలనుకుంటే ఇంకా బాగా డబ్బు ఉంటే అప్పుడు చేద్దాం. అంతేగాని వనరుల్ని సద్వినియోగం చేయడం ముందు అవసరం. రైట్. పేదల అవసరాలు తీర్చటము, సమాజంలో అందరికీ పన్నులు కట్టినందుకు, లేకపోతే ఈ టారిఫ్లు కడుతున్నందుకు వాళ్ళందరికీ మంచి సేవలు అందటము, అందరికీ అవకాశాలు పెరగటము, నైపుణ్యాలు రావటము, ఆదాయాలు పెరగటము, అందరికీ మంచి ఆరోగ్యం. నాకు మా శ్రీమతికి చికున్ గున్యా వచ్చింది. ఎందుకు వచ్చింది? దోమకాటు వల్ల. నేను ఎప్పుడు చెప్తుంటాను, దోమలు గొప్ప సోషలిస్టులు. దోమలు మీరు ముఖ్యమంత్రి లేకపోతే నరేషా జేపీఆ చూడరు. ఓకే. దోమలు కొడతా ఎవరినైనా సరే. పక్కింటి పోరగాన్ని కొట్టిందా మీ ఇంటికి కూడా వస్తుంది, మీరు ఎంత గొప్పవాడైనా కూడా. దోమల నివారణ గొప్ప పరిపాలన, దాని మీద దృష్టి పెట్టండి. అవును సార్. హైదరాబాద్ నగరంలో ఈవేళ ఏ కుటుంబాన్ని అడిగినా కూడా ఎవరో ఒకరికి చికున్ గున్యా వచ్చింది, లేకపోతే మా పక్కాడికి వచ్చింది, ఫ్రెండ్కి వచ్చింది. ఎందుకు ఎట్లా ఉంది? మనం మోసం చేస్తుంటే ఎట్లాగా? అధికారికంగా లెక్కల్లో కొన్ని 100 మందికి కూడా రాలా. అంచేత నిజమైన పరిపాలన అంటే ప్రజల జీవితాలను బాగు చేసేది, మనకున్న వనరులను సద్వినియోగం చేసేది. దాని మీద దృష్టి పెట్టండి. సార్ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు చూసుకుంటే ఒకసారి కనుక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా మాట్లాడడం జరిగింది. సో ప్రభుత్వం పడిపోతుంది, మళ్ళీ నేనే వస్తాను, అందరినీ జైల్లో వేస్తాను, చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడు ఆయన. 151 నుంచి 11కు పడిపోయాను. అలాగే ఒక బిగ్ బ్లాస్ట్ బయట పెడతాము ప్రభుత్వానికి సంబంధించిన వార్త కూడా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా బాగా ప్రచారం చేసింది. ఏమంటారు సార్ దీనిపైన? నేను ముందే చెప్పాను, నా దగ్గర మసాలా ఉండదంటే అది ఏమిటో నాకు తెలియదు, ఆ గొడవ నాకు ఆసక్తి లేదు. అంటే జగన్మోహన్ ఆంధ్రప్రదేశ్ సమస్య ఏంటంటే 5 ఏళ్ల కాలంలో మామూలుగానే ఈ దేశంలో తాత్కాలికమైన తాయిలాలే పరిపాలన రీతిగా జరుగుతోంది. దాన్ని అత్యంత పరాకాష్ఠకు తీసుకెళ్ళింది గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో. బటన్ నొక్కడం తప్ప వేరే కార్యక్రమం లేదు. అసలు అభివృద్ధి అక్కర్లేదు, అభివృద్ధి అడిగితే పెత్తందారులు వీళ్ళంతా అన్న విపరీతమైనటువంటి ధోరణులకి. ఆ మాట ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అంటలా. సంక్షేమానికి పెద్దపీట వేసినా కూడా అభివృద్ధికి అనుకూలంగానే వారు సంకేతాన్ని ఇస్తున్నారు. అక్కడ అభివృద్ధికి వ్యతిరేకంగా అభివృద్ధి అంటే చాలా తప్పు. అభివృద్ధి డబ్బున్నోళ్ళ కోసం, అభివృద్ధి ఖరీదైన వాళ్ళ కోసం, పేదలకు అభివృద్ధి వద్దు అని చెప్పిన విచ్చండవాదం చేశారు. రెండోది, మన దేశంలో చట్టబద్ధ పాలన లేదు, బడుతున్నాడుదే బర్రె. అధికారంలో ఉన్నవాడు ఏం చెప్తే వాడు రాచరికంలాగా కొనసాగుతుంది ఇప్పుడు కూడా. కానీ ఎంతో కొంత కొంచెం కొద్దిగా సిగ్గు, బిడియం, 10 మంది ఏమనుకుంటారని వెరపు, కొంత విమర్శలు జరగడం ఇలాంటిది ఉండేది. ఆంధ్రప్రదేశ్లో అది కూడా పరాకాష్ఠకి వెళ్ళిపోయింది. ఆ కారణంగానే మొన్న ఎన్నికల్లో ప్రజలు ఏకపక్షంగా తీర్పునిచ్చారు. కానీ ఈవేళ ఈ రెంటిని సరిదిద్దాలి, ప్రధానంగా ఆర్థిక పరిస్థితి సరిదిద్దాలి. ఎందుకంటే దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభం వాడు ఆంధ్రప్రదేశ్ని చుట్టుముట్టింది గత ప్రభుత్వం వైఫల్యాల వల్ల, నేర సమాన నిర్లక్ష్యం వల్ల. 9,74,000 కోట్ల రూపాయల అప్పుల భారాన్ని రాష్ట్ర ప్రజల మీద పెట్టారు. అప్పులు కానీ, కనిపించే అప్పులు కానీ, కనిపించని అప్పులు కానీ, లేకపోతే చెల్లించాల్సిన బకాయిలు కానీ కలిపితే 9,74,000 కోట్ల రూపాయలు. కేవలం దానిలో కొంత భాగం మాత్రమే అప్పుల కింద చూపెడుతున్నారు. ఈ బకాయిలు చెల్లించాల్సిన అప్పులుగా చూపెట్టట్లా. ఆ చూపెట్టేదానికే 10.5% మీకు 10.5% వడ్డీలు, 10.5%, 72,000 కోట్ల రూపాయలు వడ్డీలు చెల్లించాల్సి వస్తుంది. మిగతా 1,30,000 కోట్లు లెక్కేస్తే మరి దానికి చెల్లించాలి కదా. ఎంతకాలం మీరు బకాయిలు పెట్టుకుని కూర్చుంటారు? అది కూడా లెక్కేస్తే బహుశా 87,000 కోట్ల రూపాయలు మీకు ఇవాళ కేవలం వడ్డీ చెల్లింపులు అవుతుంది. అంటే వాళ్ళ మొత్తం ఆదాయంలో దాదాపు 60% వడ్డీ చెల్లింపులకు పోతుంది. ఒక తీవ్ర సంక్షోభంలో ఉంది. దీనిలో బస్తీ మీద సవాళ్ళు తొడగొట్టడం కాదు కావాల్సింది, రాష్ట్రాన్ని నాశనం చేసి పెట్టారు. ఇవాళ రాష్ట్రాన్ని ఆర్థిక పరిస్థితి నుంచి పైకెత్తాలి. మన చర్చ అంతా
ఈ పార్టీయా ఆ పార్టీయా, ఈ కులమా ఆ కులమా, ఈయన ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రి తప్ప మన రాష్ట్ర ప్రజలకి ఏమవుతుందో మనం మర్చిపోయాను. రాష్ట్ర భవిష్యత్తు ఏమవుతుందో మర్చిపోయాను. ఒక రాష్ట్రం ఆర్థికంగా పతనమై దివాళా తీస్తే నష్టం రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యమంత్రులకి ఏం కాదు, ప్రతిపక్ష నాయకుడికి ఏం కాదు, వాళ్ళ కుటుంబాలు బాగానే ఉంటాయి. అంచేత నిజమైన సమస్యలు ఇవి కాదు, మీరు చెప్పేవి కాదు, పత్రికల్లో కనిపించేవి కాదు, నిజమైన సమస్యలు నేను చెప్తున్నాను. సార్ ఇంకో విషయం ముఖ్యమైనది ఏంటంటే మీ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాం. మీరు చాలామంది ముఖ్యమంత్రులను చూశారు, చాలామంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశారు. ది బెస్ట్ ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నుంచి అంటే నేను ఎన్నోసార్లు చెప్పాను, జగన్ వెంకటరావు గారు. జగన్ వెంకటరావు గారు. ఆయన పెద్దగా చదువుకోలేదు, ఓకే. అపారమైన ఇంగిత జ్ఞానం అన్నది, సరే, చిత్తశుద్ధి అన్నది, తెలుగు ప్రజలంటే మమకారం అన్నది. చనిపోయే ముందు కూడా, అప్పటికి ఆయన అధికారం వదిలేసి 15-20 ఏళ్ళు అయిపోయింది. ఓకే. చనిపోయే ముందు కూడా హాస్పిటల్లోనే అంత ముందు రోజు కలిసి 2 గంటల ఆయనతో కూర్చున్నా. ఆ రోజు కూడా మన రాష్ట్రంలో ఈ ప్రాజెక్ట్ రావాలా, ఇది జరగాలి, ఇక్కడ ఇది ఉండాలా, అక్కడ ఇది ఉండాలా, అదే తప్పన ఆయనకి. సమర్థులను ఎంపిక చేసుకోవటం, అధికారుల్ని అవినీతి తావివ్వకుండా ఉండటం, అనవసర జోక్యం లేకుండా చేయటం, మరి ఎంపిక చేసుకున్న వాళ్ళకి పూర్తి బాధ్యతలు పెట్టడం, నిర్ణయం చేసిన తర్వాత వేగంగా పనిచేయించడం, ఆర్థిక క్రమశిక్షణ పాటించడం. ఇవాళ తెలుగునాట కొంతమేరకైనా మలుగు సదుపాయాలు ఉన్నాయి, దానికి ఒక పునాది పడిందని చెప్పంటే కేవలం జగన్ వల్ల. సార్, నా దృష్టిలో ఆయన అత్యుత్తమ ముఖ్యమంత్రి. సార్ అప్పట్లో ఈ రాజకీయ వారసత్వం లేదు కదా సార్? వాస్తవాలు మనకు కనిపిస్తున్నాయి కదా మనకి. సార్ తర్వాత నందమూరి తారక రామారావు గారి దగ్గర మీరు చాలా రోజులు ఉన్నారు సార్. ఆయన చాలా రోజులు కాదు, కొద్ది కాలం, 9 నెలలే ఆయన ముఖ్యమంత్రిగా 2వ సారి కాలం. ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏదన్నా మర్చిపోలేంటి సంఘటన ఏమైనా ఉందా సార్? ఇప్పుడు కొంచెం ఓపిక కావాలి, దీన్ని సమర్థంగా అమలు చేయాలని చెప్పంటే ఫస్ట్ క్లాస్, వీటిలో సగం జరిగినా కూడా రాష్ట్రం బాగుంటుందని సంతోషపడేవాడు. ఆ పూటకి అమ్మాయిని ఊపిరి పీల్చుకునేవాళ్ళం. ఓకే. మళ్ళీ మర్నాడు పొద్దున్న 4:30కి మళ్ళీ చెప్పేసారు రాష్ట్రం నాశనం అయిపోతుంది ఆర్థికంగా, ఇంకా ఇలా అయితే చాలా కష్టం, ఇవి ఏం చేయాలి మళ్ళీ అంటే ఆయనకి అంత తపన, నిద్ర పట్టే కదా ఆయనకి. సార్, రాష్ట్ర సమస్యను తన సమస్యగా భావించిన మనిషి, ₹1 కూడా ప్రజాధనాన్ని సొంతంగా వాడుకునే మనిషి, ముఖ్యమంత్రి కార్యాలయం కోసం డబ్బు ఖర్చు పెట్టలే ఆయన. ఓకే సార్. ఎక్కడ ఉండేది సార్ కార్యాలయం? ఆఫీస్కి వెళ్తే ఆ జీ బ్లాక్, పాత ఓల్డ్ జీ ఏదో అంటారు, ఆ బ్లాక్లో ఉండేది. అక్కడ వెళ్ళినప్పుడు నేను బలవంతంగా ఆయన నొప్పించి 10,000 ఖర్చు పెట్టాను ఫ్లోరింగ్ కోసం. ఓకే. ఎందుకంటే మరి అక్కడ ఈ కోకోనట్ దీంతో పాతది ఎప్పుడు 50 ఏళ్ల క్రితం ఉంటే దాని కింద దుమ్ము ధూళి ఇన్సెక్ట్స్ అన్నీ ఉండి మాకు బాగా, ఆయనకి నాకు మా అందరికి కూడా ఎలర్జీ వచ్చేది. ఓకే. అదొక్కటి తీయించేసి వెనల్ ఫ్లోరింగ్ ఇచ్చి అదొక్కటే ఖర్చు. ఆ రోజుల్లో 10,000 20,000 అయింది అంతే. కారు కావాలంటే ఆయన కారు పికప్ బాగోలేదు, మరి స్లోగా ఎడుతోంది, మరి సెక్యూరిటీ కష్టం అవుతుంది కొన్ని సందర్భాలు, మన థ్రెట్స్ ఉంటాయి కదా ముఖ్యమంత్రి అవి ఉన్నాయి కదా, మరి పికప్ లేదు, కారు మార్చాలని చెప్పి ఆ రోజుల్లో కారు మార్చాలంటే అంబాసిడర్ కారు, డీలర్స్ కారు ₹2 లక్షల. ఆయన జయప్రకాష్ గారు డబ్బులు వేస్ట్, ఇప్పుడే ఖజానా ఖాళీగా ఉంది, కొంచెం రిపేర్ చేస్తే పోలా అని రిపేర్ చేయించారు. మీరు ఊహించగలరాదు, ముఖ్యమంత్రి అంత ప్రజాదరణ ఉన్న ముఖ్యమంత్రి ఈవేళ లింగులింగమంటూ చిన్న పదవుల్లో ఉంటే, గుర్తించని పదవుల్లో ఉంటే వాళ్ళు ఇంతంత పెద్దది బోర్డు వేసుకు తిరుగుతున్నారు. అవును సార్. ప్రజాధనంతో 25 లక్షలు 30 లక్షలు 50 లక్షల కార్లు కొంటున్నారు. అవును సార్. వాళ్ళు ఉన్నారు లేదా ఉనికి కూడా ఉండదు. కాబట్టి ఆయన ఒక అసాధారణమైన వ్యక్తి. ఇంకా ఆయన పొద్దున్నే 4:30కి రెగ్యులర్గా ఉండేవారు సార్ అక్కడ? ప్రతిరోజు, పదవి పోయిన రోజున కూడా సార్ అక్కడ ఆయనకి అసలు క్రమశిక్షణకు మారిపోయారు, కష్టానికి క్రమశిక్షణకి మారిపోయారు. ధన్యవాదాలు సార్.